ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మిథున రాశి వారికి ఈ డిసెంబర్ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మీ జన్మ నక్షత్రం మృగశిర 3-4 పాదాలు కానీ, ఆర్ద్ర 1, 2, 3, 4 పాదాలు కానీ, పునర్వసు 1, 2, 3 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి మిథున రాశి అవుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా గురుడు సంతాన జ్ఞానకారకుడైన గురుడు వృషభ రాశి యందు, ధనానికి ఆయుష్కి కారకుడైన శనేశ్వరుడు కుంభరాశి యందు, చక్షు విదేశీయానకారకుడైన రాహువు మీనరాశి యందు, భక్తి జ్ఞాన రాజకీయ కారకుడైన కేతువు కన్యారాశి యందు, రోగ భూభ్రాతృకారకుడైన కుజుడు కర్కాటక రాశి యందు, వ్యాపార ఉద్యోగ బుద్ధికారకుడైన బుధుడు వృశ్చిక రాశి యందు కూడా ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహ సంచారం వల్ల మొదటి 15 రోజులు కూడా స్వల్పంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. శారీరక గాయాలు కూడా ఉంటాయి. ప్రమాదాలు జరగడానికి కూడా చాలా వరకు అవకాశం కనబడుతోంది. కావున జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలు వస్తూ ఉంటాయి. 15 రోజులు దాటిన తర్వాత చక్కగా ఉంటుంది. పరిస్థితులు చక్కబడి ఆనందంగా గడుపుతారు. సంతానం కూడా మంచి అభివృద్ధిలో ఉంటారు. నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించడానికి చూస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో తీర్థయాత్రలు విహారయాత్రలు కూడా చేయడానికి చూస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. రాజకీయంగా సంఘంలో సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. బంధుమిత్రులకు సాయం చేస్తారు. ఈ నెల చివరి 15 రోజులలో ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి చాలా వరకు అవకాశాలు కనబడుతున్నాయి. మీ వెంటే ఉండే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకుండా ఉంటే మంచిది. ఇంకా ఈ మిథున రాశి వారు మంచి అభివృద్ధి సాధించాలంటే ప్రతిరోజు కూడా సాయంత్రం విష్ణువాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. స్వస్తి.